హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎంటిటీస్ అంటే ఏంటివి, టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్, ప్రెస్ బెల్ ఐకాన్. ఓకే, ఎంటిటీ డెఫినేషన్ చూసుకుంటే ఫస్ట్, an entity is referred to as an object or thing exists in the real world. ఓకేనా, ఎంటిటీ అంటే ఏంటిదంటే ఏదైతే రియల్ వరల్డ్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుందో అది ఆబ్జెక్ట్ అయినా కావచ్చు, థింగ్ అయినా కావచ్చు, ప్రతిదీ కూడా ఎంటిటీ అని చెప్తారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటిది అంటే కార్, పెన్ ఎక్సెట్రా. ఓకేనా, ఇప్పుడు కార్, పెన్ అంటే ఇవన్నీ కూడా రియల్ వరల్డ్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఈజ్ అన్ ఎంటిటీ. ఓకేనా, మీ ఫోన్ కూడా ఒక ఎంటిటీ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఏదైతే రియల్ వరల్డ్లో ఎగ్జిస్ట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అయినా కావచ్చు, అదేమైనా థింగ్ అయినా కావచ్చు. ఓకేనా, వాటిని అన్నింటినీ కూడా ఎంటిటీస్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ కార్, పెన్, మీ బుక్కే కావచ్చు, మీ ఫోనే కావచ్చు. ఓకేనా, ఇలా అన్ని ఎంటిటీసే. ఓకే, ఇంకొక డెఫినేషన్ చూసుకుందాం ఎంటిటీకి. ఇది డెఫినేషన్ అని రాయండి, లేకుంటే ఇది అని రాయండి. ఓకే, అండ్ ఎంటిటీ ఈజ్ ఏ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ దట్ కెన్ బి యూనిక్లీ ఐడెంటిఫైడ్. ఓకేనా, ప్రతి ఒక్కటి కూడా ఎంటిటీ అనేది ఒక రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ అని ఆల్రెడీ చెప్పిన. దట్ కెన్ బి యూనిక్లీ ఐడెంటిఫైడ్. యూనిక్లీ ఐడెంటిఫైడ్ అంటే ప్రతి ఎంటిటీ కూడా యూనిక్గా ఉంటుంది. ఓకేనా, మనం యూనిక్గా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్, పెన్, బుక్, ఇవన్నీ కూడా మనం యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఏమి సిమిలారిటీ అనేది లేదు వాటి మధ్యలో. ఓకేనా, అంటే ఎనీ ఎంటిటీ యూనిక్లీ ఐడెంటిఫైడ్. ఓకే, ఎంటిటీస్ అంటే సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోండి అంటే, మీరు ఎంటిటీ అంటే ఒక టేబుల్ నేమ్. ఓకేనా, డేటాబేస్లో ఎంటిటీ అంటే ఒక టేబుల్ నేమ్ అని గుర్తుపెట్టుకోండి. ఇది సింపుల్. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎంటిటీస్ అంటే ఏంటివి, యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి. ఎంటిటీస్ అంటేనేమో టేబుల్ నేమ్, యాట్రిబ్యూట్స్ అంటే ఏంటిది, కాలమ్ నేమ్. ఓకేనా, ఎంటిటీస్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటిది, స్ట్రాంగ్ ఎంటిటీ. సెకండ్ వన్ ఏంటిది, వీక్ ఎంటిటీ. ఎంటిటీస్ హ్యావింగ్ ప్రైమరీ కీ ఆర్ కాల్డ్ యాజ్ స్ట్రాంగ్ ఎంటిటీస్. ఎంటిటీస్లో ప్రైమరీ కీ ఉంటే దాన్ని స్ట్రాంగ్ ఎంటిటీ అంటారు. ఓకేనా, ప్రైమరీ కీ ఉండటం ఏంటిది అని అనుకుంటారు కదా. యాక్చువల్గా మనం కొన్ని సింబల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఇది చెప్పే ముందు టేబుల్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అని అంటే, ఇలా ఒక బాక్స్ గీసేసి, ఓకే, రెక్టాంగిల్ బాక్స్ గీసేసి రిప్రజెంట్ చేస్తారు. అదే మనం కాలమ్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అని అంటే, ఇలా ఒక ఎలిప్స్ సింబల్స్ ఉంటాయి కదా, వీటిని యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా, ఇది బేసిక్గా గుర్తుపెట్టుకోండి ఇప్పటికైతే. స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఏం చెప్పాము, ఎంటిటీస్ హ్యావింగ్ ప్రైమరీ కీ అంటే ఏవైతే ఎంటిటీస్లో ప్రైమరీ కీ ఉంటాయో వాటిని స్ట్రాంగ్ ఎంటిటీస్ అన్నాం. ఓకేనా, ప్రైమరీ కీ అంటే ఏంటిది అని అంటే, ఇట్ షుడ్ బి యూనిక్ అండ్ నాట్ నల్. ఓకేనా, ప్రైమరీ కీ అంటే ఏంటిది, యూనిక్గా ఉండాలి అండ్ నాట్ నల్, ఎంటీ అయి ఉండకూడదు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ వేయండి మీరు ఎగ్జామ్లో. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనేది ఒక టేబుల్ నేమ్. ఓకేనా, స్టూడెంట్కి ఏమేమి కాలమ్స్ ఉండవు, ఈ స్టూడెంట్ ఈ టేబుల్ నేమ్లో ఏమేమి కాలమ్స్ ఉండొచ్చు అని అంటే, నేమ్ ఉండొచ్చు, రూల్ నెంబర్ ఉండొచ్చు, సెక్షన్ ఉండొచ్చు, ఏజ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ గీస్తున్నా, స్టూడెంట్ అనేది ఒక టేబుల్ నేమ్ అంటున్నాను. ఈ టేబుల్లో నాకు ఈ అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయి, నాకు నేమ్, రూల్ నెంబర్, సెక్షన్, ఏజ్, ఇలా కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా నాకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రూల్ నెంబర్కి ప్రైమరీ కీ ఇచ్చాను. ఓకేనా, ఈ రూల్ నెంబర్కి ఏమి ఇచ్చాను, నేను ప్రైమరీ కీ ఇచ్చాను. ఓకేనా, ఈ రూల్ నెంబర్కి ప్రైమరీ కీ ఇచ్చాను. ఇలా టేబుల్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసి ఇలా ఉంటుంది. ఓకే, కానీ మీరు ఎగ్జామ్లో మాత్రం డయాగ్రామెటికల్గా రిప్రజెంట్ చేయాలి. ఓకేనా, సింపుల్గా స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఏంటిది, ఎంటిటీస్ హ్యావింగ్ ప్రైమరీ కీ. ప్రైమరీ కీ అంటే ఏంటిది, ఇట్ షుడ్ బి యూనిక్ అంటే యూనిక్గా ఉండాలి ప్రైమరీ కీ అనేది, అండ్ నాట్ నల్. ఓకేనా, ఇక్కడ యూనిక్గా ఉండటం ఏంటిది, రూల్ నెంబర్కి ఎందుకు ప్రైమరీ కీ ఇచ్చాము అని అంటే, రూల్ నెంబర్ అనేది అందరికీ డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా, సేమ్ ఉండదు. నేమ్స్ అనేవి మీ క్లాస్లో ఇద్దరికి సేమ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పేర్లు వైష్ణవి అనే ఉండొచ్చు, ఇద్దరు పేర్లు భార్గవ్ అనే ఉండొచ్చు. కానీ రూల్ నెంబర్ అలా ఉంటుందా, రూల్ నెంబర్ అనేది అందరికీ యూనిక్గా ఉంటుంది అండ్ రూల్ నెంబర్ నాట్ నల్ అయి ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే ఈమెయిల్ ఐడి అని కూడా తీసుకోండి. ప్రతి ఒక్కరికి ఈమెయిల్ ఐడి ఉంటుందా, ఉండదు కదా, అంటే నల్ అయి కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఈమెయిల్ ఐడి కూడా యూనిక్గా ఉంటుందిగా అని చెప్పొచ్చు, దాన్ని కూడా ప్రైమరీకి తీసుకోవచ్చు అని కానీ అందరికీ ఈమెయిల్ ఐడి ఉండదు కదా. కానీ రూల్ నెంబర్ మాత్రం మీ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకేనా, కానీ అది యూనిక్గా కూడా ఉంటుంది. ఓకేనా, యూనిక్గా ఉంటుంది, మీ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది, అంటే నాట్ నల్ అయి ఉంటుంది. ఓకేనా, అందుకోసమే దీనికి ప్రైమరీ కీ తీసుకున్నాం మనం. ఓకేనా, ఈ స్టూడెంట్ టేబుల్కి మనం నేమ్, రూల్ నెంబర్, సెక్షన్, ఏజ్ అనే కొన్ని కాలమ్స్ తీసుకున్నాం అండ్ రూల్ నెంబర్కి ప్రైమరీ కీ ఇచ్చాము. ఓకేనా, నెక్స్ట్ వీక్ ఎంటిటీ. ఏ వీక్ ఎంటిటీ ఈజ్ అన్ ఎంటిటీ దట్ డస్ నాట్ హ్యావ్ ఏ ప్రైమరీ కీ అట్రిబ్యూట్. వీక్ ఎంటిటీ అంటే ఏంటిదంటే, ఇది ఒక టైప్ ఆఫ్ ఎంటిటీ
దాంట్లో ప్రైమరీ కీ ఉంటుంది. స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఏంటో సింపుల్గా ప్రైమరీ కీ ఉంటుంది. వీక్ ఎంటిటీ అంటే ఏంటి ప్రైమరీ కీ ఉంటుంది. ఇంకా మీకు ఎట్లా డయాగ్రామ్ గీయాలో అర్థమైంది. కానీ వీక్ ఎంటిటీని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డబల్ రెక్టాంగిల్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, ఇందాక సింగిల్ రెక్టాంగిల్లో రిప్రజెంట్ చేస్తాం కదా ఎంటిటీని. ఇప్పుడు వీక్ ఎంటిటీని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డబల్ రెక్టాంగిల్స్లో రిప్రజెంట్ చేస్తాం. స్టూడెంట్ అనే టేబుల్లో మనం నేమ్, సెక్షన్, ఏజ్ అనే అట్రిబ్యూట్స్ తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ ప్రైమరీ కీ అట్రిబ్యూట్ ఉందా అని అంటే లేదు, ఎందుకంటే ఇక్కడ మనం రూల్ నెంబర్ తీసుకోలేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కీ అట్రిబ్యూట్ ఎందుకు లేదని చెప్తున్నాం, ప్రైమరీ కీ అంటే ఏంటిది, మనకి యూనిక్గా ఉండాలి, నాట్ నల్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ అన్నీ యూనిక్గా ఉంటాయా, ఉండవు కదా. సెక్షన్ యూనిక్గా ఉంటుందా, అందరికి ఒకటే సెక్షన్ ఉంటుంది. ఓకేనా, లేకుంటే ఒక 2-3 స్టూడెంట్స్ కలిపి ఒక సెక్షన్ ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది కదా. ఏజ్ యూనిక్గా ఉంటుంది మీ క్లాస్లో అందరికీ ఉండదు కదా. ఇలా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం అట్రిబ్యూట్స్ అంటే ఏంటివి, టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అంటే డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి సజెస్ట్ కూడా చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.